ఈరోజు ఊరవండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ పట్టణంలో ఊరవండగ జరుపుకుంటున్నాము. అందులోనే భాగంగా మన 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో కూడా ఈ యొక్క పెద్దల శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఊరవండగ కార్యక్రమాన్ని కాలనీలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా గ్రామ దేవతలకు పసుపు కుంకుమ బండారి వేసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా యొక్క కాలనీ వాసులందరూ కలిసి అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, మరి అదేవిధంగా 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ హేమలత శ్రీనివాసు వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించి మరి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అందరూ సుఖశాంతులతోటి ఉండాలని, ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు గురికాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇందరు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నా పేరు కర్పే రవీందర్, ఈ యొక్క కాలనీ వాసులు. శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం చేసిన మాదిరిగానే మరి ఊర పండుగ ఘనంగా ఇది నిజామాబాద్ పట్టణంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి ఈ ఊర పండుగ కార్యక్రమం చాలా పెద్దది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతారు. అన్ని కుల సంఘాలు అందరూ కలిపి సర్వ సమాజ్ దాని ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ నిజామాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున చేపడతారు. బండారు పోయడం అవన్నీ కూడా మరి అక్కడ కిల్లా దగ్గర ఉన్నటువంటి అమ్మవారు ప్రతిష్ఠించి ఏవైతే నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి దేవతలందరికీ, గ్రామ దేవతలందరికీ అందరి తరఫున అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాల తరఫున శాంతి చేసి అమ్మవారికి బోనాలు అన్నీ కూడా సమర్పించి మరి అక్కడి నుంచి గాజులపేట నుంచి కిల్లా నుంచి మరి యాత్ర ప్రారంభ అన్ని దేవతలు కూడా అన్ని వైపులా నిజామాబాద్ పట్టణంలోని అన్ని వైపులా కూడా ఆ దేవతలు వెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మరి ఎవ్రీ ఇయర్ చేస్తున్న మాదిరిగానే ఇక్కడ మరి అమ్మవారికి సమర్పించి మరి మొక్కులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మరి ఈ మొత్తం నిజామాబాద్ జిల్లా వాసులందరికీ కూడా సుఖశాంతులతో మరి మంచి వర్షాలు పడి ఎలాంటి పశువులు అన్నీ కూడా బాగుండాలని అమ్మవారికి మొక్కుతూ మరి అందరికీ మరొకసారి ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇందూరు నగర ప్రజలకు మరియు 45వ డివిజన్ ప్రజలందరికీ ఈ ఊర పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుతున్న పండుగ ఈ ఊర పండుగ. దీనికి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. బండారు కార్యక్రమంతో మొదలు మంగళవారం రోజు బండారు కార్యక్రమాన్ని చేసి చిన్నపల్లి గడిలో ఈ సమావేశాన్ని ఏర్పడేసి నిజామాబాద్లోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పట్టీని కట్టి అందరి ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఇక్కడ నిజామాబాద్లో ప్రత్యేకత ఏమిటంటే ఈ మామిడి దుంగలతో అమ్మవార్లను తయారు చేయడము. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడ కూడా ఇట్లాంటి ఊరేగింపు అనేది జరగదు. మామిడి దుంగలతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. వడ్లదాత్రి గారి ఇంటి వద్ద మామిడి దుంగలను సేకరించి నిజామాబాద్లోని నగరంలోని అన్ని గ్రామ దేవతలను అక్కడ తయారు చేసి అక్కడి నుంచి చిన్నపల్లి గడి ద్వారా నిజామాబాద్లోని గద్దె వద్ద గాజులపేటలోని గద్దె వద్దకు ఈ అమ్మవార్లందరినీ తీసుకుపోయి అక్కడ ఉంచి అక్కడి నుంచి నిజామాబాద్లోని సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ ఈరోజు ఆదివారం రోజు ఉదయం 8 గంటలకు ఊరేగింపు ప్రారంభం జరుగుతుంది. ఇక్కడ నిజామాబాద్లోని సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో మరియు నిజామాబాద్లోని ఎమ్మెల్యే, ఎంపీ, నిజామాబాద్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ఈ ఉత్సవంలో పాల్గొనడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ ఊరేగింపులో ఈ అమ్మవార్లందరినీ తీసుకొని వారి వారి గద్దెల వద్దకు అమ్మవార్లని మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలతో, పోతరాజు విన్యాసాలతో ఊరేగింపుగా సాగుతున్నది. నగర ప్రజలందరూ ఈ ఊరేగింపులో పాల్గొనడం జరుగుతున్నది. అమ్మవారి ఆశీస్సులు నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఊర పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్లోని శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అందరం కాలనీవాసులు అందరం ఇక్కడ
ఏకమై ప్రతి సంవత్సరము మంచిగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మా శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. దానిలో ఈరోజు కూడా మేమందరం కాలనీవాసులు పాల్గొనడం సంతోషంగా ఉన్నది. అమ్మవారు కాలనీవాసులందరినీ ఆశీర్వదించాలని, పాడి పంటలు ఆయురారోగ్యాలతో అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మాత, జై మావని. జై భవాని, జై మాత.